ఈ సంక్రాంతి ఫైట్ ఎప్పుడూ లేని విధంగా 5 సినిమాల మధ్య జరుగుతోంది. సినిమాల రిలీజులు ఎన్ని జరిగినా వాటికి థియేటర్లు అడ్జస్ట్ చేయలేక సతమతమవ్వాల్సి వస్తుంది. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగా, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్ ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్న రేంజ్లోని ఈ సినిమాలు పొంగల్ ఫైట్కి సిద్ధమవుతున్నాయి. అయితే థియేటర్ల సమస్య గురించి అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. లేటెస్ట్ గా సైంధవ్ ట్రైలర్ రిలీజ్ టైంలో విక్టరీ వెంకటేష్ ని ఈ థియేటర్ల సర్దుబాటు గురించి అడిగారు. సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మీ చిన్నోడు థియేటర్లను లాగేసుకున్నారు, మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా అని రిపోర్టర్ వెంకటేష్ ని అడగ్గా, 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడిగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2024 వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? Feeling on the super feeling, kada? చిన్నోడు పెద్ద అంటే రెండు సినిమాలకి. It's a super feeling. It's fantastic because audience love watching our films and namakantoone release cheyabothunnam and each film is very different. So I wish my brother all the best. వెంకటేష్ గారు ఇక్కడ సార్ ఇక్కడ యా లాస్ట్ క్వశ్చన్ ఎక్కడో ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో 5 సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరకాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు, మీకేమైనా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవునా సార్, మాకు వచ్చి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే, హ్యాపీగా అందరూ బాగుండాలి. దానికి వెంకటేష్ సమాధానమిస్తూ, దానికి నేనేమి ఫీల్ అవను, మాకు వచ్చినవి హ్యాపీగా తీసుకుంటాం, అందరూ బాగుండాలని అన్నారు. ఇలా కష్టమైన ప్రశ్నకు కూడా చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి తన మార్క్ చాటుకున్నాడు వెంకటేష్ మహేష్ ఇద్దరూ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ పెద్దోడుగా, మహేష్ బాబు చిన్నోడుగా నటించారు. ఈ సినిమాలో నటించినప్పటి నుంచి వెంకటేష్ మహేష్ మధ్య నిజమైన అన్నదమ్ముల సత్సంబంధం కొనసాగుతుంది. అందుకే మహేష్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా సరే వెంకటేష్ చిన్నోడనే అంటుంటారు. ఇక వెంకటేష్ గురించి మహేష్ కూడా అన్నయ్య పెద్దోడని ప్రస్తావిస్తూ ఉంటారు. అలా ఒక సినిమాతో ఏర్పడిన వీరి బంధం అలానే కొనసాగుతుంది. సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్ 2 సినిమాలు వస్తున్నా పెద్దోడు చిన్నోడు కలిసి సంక్రాంతికి వస్తున్నామని అంటున్నారు. ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న ఈ పాజిటివిటీ వారి ఫ్యాన్స్ మధ్య కూడా కనిపిస్తుంది. సంక్రాంతికి మహేష్తో పాటు వస్తున్న సినిమాలు కూడా మంచి క్రేజ్తో ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది అసలైన విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సైంధవ్ ప్రెస్ మీట్లో భాగంగా వెంకటేష్ తనకు బాగా నచ్చిన నువ్వు నాకు నచ్చే సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. స్టార్ సినిమాలన్నీ రిలీజులు జరుగుతున్న ఈ టైంలో వెంకటేష్ సినిమాలు ఏవి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. అయితే వెంకటేష్ స్వతహాగా నువ్వు నాకు నచ్చే సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని చెప్పడం ఆ సినిమా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna